సో బేసికలీ మై డాడ్ ఈజ్ అ క్రిమినల్ లాయర్. సో తను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక 40 years కెరియర్ ఉంది తనకి. అండ్ హీఈస్ అ సెలబ్రిటీ లాయర్ ఇన్ హిజ్ ఓన్, అంటే మన స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్లో హీఈస్ గాట్ హిజ్ ఓన్ మార్క్. సో వెన్ హీ గాట్ టు నో దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హీ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. సో అంటే చిన్నప్పటి నుంచి ఐవ్ బీన్ ఎక్స్పోజ్ టు కోర్ట్ కేసెస్. తను వాదిస్తున్నప్పుడు మేము వెళ్ళి చూసేవాళ్ళం. సో నేను ఇండస్ట్రీకి వస్తున్నా అంటే ఇందులో పనిచేస్తానన్నప్పుడు హీ గాట్ వెరీ స్కేర్డ్ బికాస్ వీ న్యూ నోబడి. బట్ ఇప్పుడు వెన్ హీ గాట్ టు నో దాట్ ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నాయని చెప్పి, సో హీఈస్ రియలీ ప్రౌడ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇంత మంచి, అంటే యూజువలీ మనం ఎప్పుడు బయట ఇండస్ట్రీ ఫిల్మ్స్ని ఎక్కువ పొగుడుతుంటాం, వాళ్ళు బాగా చేస్తుంటారు అది ఇది అని చెప్పి. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నందుకు వీ షుడ్ బి రియలీ ప్రౌడ్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు నాని గారు అండ్ పీపుల్, విజనరీ పీపుల్ లైక్ యూ గైజ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐ విష్ ది హోల్ టీమ్ ఆఫ్ కోర్ట్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. Thank you so much for giving me this wonderful song, Vijay garu. Vijay garu, మీరు స్టేజ్ మీదకైనా రాదలుచుకున్నా లేదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నేను మిమ్మల్ని ఇంత పొగుడుతున్నాను, నాకు ఈ సాంగ్లో ఒక చిన్న కంప్లైంట్ ఉంది, నా బోనెక్కి చెప్పాలనుకున్నా ఫస్ట్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా. చిన్న పని అంతా నిజమే చెప్తానని, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని ప్రమాణం చేసి మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మీద ప్రమాణం చేసి చెప్పు. లేదు సార్తో ఇంకా నాకు చాలా పని ఉంది. అంటే నువ్వు చెప్పబోయేది అబద్ధాలను ముందే చెప్తున్నావా? సరే, ఏంటి కంప్లైంట్ ఏంటి? విజయ్ గారు, ఈ పాటలో నాకు ఇంత తక్కువ లైన్లు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించిందో చెప్పండి. పాట ఉండేదే 3 నిమిషాలు కదా, అంతకన్నా ఎక్కువ లైన్లు ఎలా ఇస్తానని ఆయన అడుగుతున్నాడు. అంతేనా? 3 నిమిషాల పాటలో 3 లైన్లు ఇవ్వడం ఏంటి సార్? ఆయన పాడే లోపల నేను వెళ్ళి ఛాయ్ తాగి రావచ్చు తెలుసా? మరి అంత గ్యాప్ ఇచ్చారు నాకు. చెప్పండి విజయ్ గారు. ఎక్కడైనా సరే అబ్బాయిలే కదా అమ్మాయిలను ఎక్కువగా పొగిడేది, కాబట్టి అబ్బాయిలకి ఎక్కువ లైన్లు ఉంటాయి అని చెప్తున్నాడమ్మా ఆయన. చూసావా, అబ్బాయిలు ఎలా చప్పట్లు కొట్టేశారు. థ్యాంక్ యూ. మనం పొగిడించుకోవాలి అంతే. అయిపోయిందా? ఓకే, అది అయిపోయింది. థ్యాంక్ యూ. సెట్ ప్రాపర్టీ వాడాలనుకున్నాను, వాడేసావా? ఓకే. అనురాగ్, మీకు కూడా ఒక కంప్లైంట్ ఉందా? I just want to thank Vijay Bulganan garu and Purnachari garu for creating such a wonderful song. ఈ లిరిక్స్ అన్ని చాలా అద్భుతంగా రావడానికి తను పూర్ణాచారి గారు, he really worked so hard. And విజయ్ గారు, thank you so much for the recording experience sir. సో తను మేము పాట నాకు పంపించినప్పుడు, సో he cooperated to, అంటే నా స్కేల్కి సరిపోయే విధంగా he has changed the track అన్నమాట. సో I really thank you from the bottom of my heart and thank you so much. Thank you so much, Samira, and thank you so much. I wish all the very best to the entire team. Thank you.